హలో అండి. ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ లాంటి గులాబ్ జాములని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా మీరు చేశారంటే గులాబ్ జామున్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దానికోసం మీరు ముందుగా ఇన్స్టెంట్ మిక్స్ ప్యాకెట్ని తీసుకోండి. ఒక బౌల్లోకి ప్రీమిక్స్ పౌడర్ని వేయాలి. దీనికి మనకి 1 కప్ మిల్క్ పడతాయండి. ఇప్పుడు 1 కప్ మిల్క్ తీసుకొని కొద్దిగా ఆ మిల్క్ని యాడ్ చేస్తూ ఆ పిండిని చాలా సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలండి. పిండి చాలా స్మూత్గా ఉండాలి. అలాగే మిల్క్ ఒకేసారి అన్నీ వేసుకోకండి. కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తూ మాత్రమే పిండిని చాలా సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలి. పిండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కాస్త నెయ్యి తీసుకొని పిండి పైన వేసి స్మూత్గా ఒకసారి కలుపుకొని ఒక లిడ్ పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన ఉంచాలండి. 15 మినిట్స్ తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని హ్యాండ్స్తో కొద్దిగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్ బాల్స్లా చేసుకోవాలి. బాల్ చాలా స్మూత్గా ఉండాలండి. ఎలాంటి స్క్రాచెస్ రాకూడదు. అలాగే మిగతా అంతా పిండిని మనం బాల్స్లా చేసుకోవాలి. మొత్తం పిండిని కూడా మనం బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని ఈ ఆయిల్లో వేస్తూ మనం డీప్ ఫ్రై చేయాలండి. స్టవ్లో పెట్టి మాత్రమే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఆయిల్ ఎక్కువ వేడి లేనప్పుడు మాత్రమే మనం వీటిని వేయాలి. వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 గ్లాసెస్ షుగర్ వేయాలండి. 2 గ్లాసెస్ షుగర్కి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టి ఒక స్పూన్తో కలుపుతూ ఉండాలండి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఈ షుగర్ పాకం అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. షుగర్ పాకం అనేది పాకం రానవసరం లేదండి. షుగర్ వాటర్ మిక్స్ అయ్యి కొద్దిగా థిక్గా అయితే సరిపోతుంది. ఈ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక 5 మినిట్స్లో మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఎవరైనా ఇలాచి ఇష్టపడే వాళ్ళు ఉంటే వేసుకోండి. నేనైతే వేయలేదు. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని షుగర్ పాకాన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ షుగర్ సిరప్లో మనం ముందుగా తయారు చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని అన్నీ ఒక్కొక్కటిగా వేయండి. షుగర్ సిరప్ అనేది కొద్దిగా హాట్గానే ఉండాలండి. తర్వాత దానిపైన ఒక లిడ్ని పెట్టి వీటిని 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. ఒక 1 అవర్ తర్వాత జామున్స్ అన్నీ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా అవుతాయండి. మనకి నిజంగా స్వీట్ షాప్లో లాగానే చాలా స్మూత్గా ఎలాంటి స్క్రాచెస్ లేని గులాబ్ జామ్స్ అనేవి రెడీ అవుతాయి. మీరు ఒక్కసారి ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.